ఈ 9 ముఖ్యమైన ఐలాండ్స్ గురించి మీకు తెలుసా? మొదటిది డాన్ ఐలాండ్. ఇదే మంకీ డి. లూఫీ పుట్టి పెరిగిన ప్రదేశం. ఈస్ట్ బ్లూలో ఉన్న ఈ ఐలాండ్ నుంచే లూఫీ తన సముద్ర ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. రెండోది డ్రమ్ ఐలాండ్. ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ఈ ఐలాండ్లోనే టోనీ టోనీ చాపర్ జీవించాడు. ఇక్కడే డాక్టర్ హిరిలుక్ మరియు డాక్టర్ కురేహా ద్వారా చాపర్ జీవితంలో ఎన్నో ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. మూడోది అలబాస్టా. భారీ ఎడారి రాజ్యంగా పేరున్న ఈ ప్రదేశంలో స్ట్రాహాట్స్, క్రాకొడైల్ మరియు బెరాక్ వర్క్స్ని ఎదుర్కొన్నారు. ఈ ఆర్క్లోనే వివీని రక్షించడానికి స్ట్రాహాట్స్ పెద్ద పోరాటం చేశారు. నాలుగవది జయా ఐలాండ్. వన్ పీస్ ప్రపంచంలోని ఎన్నో మిస్టరీస్కి ఈ ఐలాండ్ చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా స్కైపియాకి వెళ్లే ప్రయాణంలో జయా కీలకమైన ప్రదేశంగా మారుతుంది. ఐదవది స్కైపియా. ఇది సముద్రంలో ఉన్న సాధారణ ఐలాండ్ కాదు, ఆకాశంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రపంచం. ఇక్కడే లుఫీ ఎనెల్ అనే శక్తివంతమైన శత్రువుని ఎదుర్కొన్నాడు. ఆరోది వాటర్ 7. ప్రపంచంలోనే అత్యుత్తమ షిప్ బిల్డర్స్ ఉన్న ప్రదేశం వాటర్ 7. ఇక్కడే స్ట్రా హ్యాట్స్ తమ ప్రియమైన గోయింగ్ మెర్రీ గురించి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఏడోది ఎనీస్ లాబీ. వరల్డ్ గవర్నమెంట్కి చెందిన ఈ ప్రదేశంలోనే రాబిన్ను రక్షించడానికి స్ట్రా హ్యాట్స్ ఏకంగా వరల్డ్ గవర్నమెంట్కి ఎదురు నిలిచారు. ఎనిమిదవది థ్రిల్లర్ బార్క్. ఇది సాధారణ ఐలాండ్ కాదు, ఒక భారీ షిప్నే ఐలాండ్లా ఉపయోగించారు. ఇక్కడ గెక్కో మోరియా షాడోస్ని ఉపయోగించి తన సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. తొమ్మిదవది సబాది ఆర్కిపెలగో. భారీ మ్యాంగ్రోవ్ చెట్లతో ఏర్పడిన ఈ ప్రాంతంలోనే స్ట్రా హ్యాట్స్ జీవితాలను పూర్తిగా మార్చేసే సంఘటనలు జరిగాయి. ఇవే వన్ పీస్ ప్రపంచంలోని మొదటి 9 ముఖ్యమైన ఐలాండ్స్. ఇలాంటి మరిన్ని వన్ పీస్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పదవది అమెజాన్ లిలీ. ఇది పూర్తిగా మహిళలు నివసించే ఐలాండ్. ఈ ఐలాండ్కి బోआ హ్యాన్కాక్ నాయకురాలు. లుఫీ అమెజాన్ లిలీకి చేరుకున్నప్పుడు అతని జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. 11వది ఫిష్ మ్యాన్ ఐలాండ్. ఇది సముద్రం అడుగున ఉన్న ఒక అద్భుతమైన ఐలాండ్. ఫిష్ మెన్ మరియు మర్మెయిడ్స్ నివసించే ఈ ప్రదేశం వన్ పీస్ కథలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 12వది పంక్ హ్యాజార్డ్. ఈ ఐలాండ్ ప్రత్యేకత ఏంటంటే ఒకవైపు పూర్తిగా అగ్నితో, మరోవైపు మంచుతో ఉంటుంది. ఇక్కడే లుఫీ మరియు అతని స్నేహితులు ట్రఫాల్గార్ లాతో కలిసి సీజార్ క్లౌన్ని ఎదుర్కొన్నారు. 13వది డ్రెస్ రోసా. ఇది డాన్ కీహోటే డోఫ్లమింగో పాలించిన రాజ్యం. లుఫీ, లా మరియు వారి మిత్రులు కలిసి డోఫ్లమింగోని ఎదుర్కొన్న ప్రధాన ప్రదేశం ఇదే. 14వది జో. జో సాధారణ ఐలాండ్ కాదు, ఇది ఒక భారీ ఏనుగు, జునీషా వెన్నుపైన ఉన్న ప్రాంతం. ఇక్కడ మింక్ ట్రైబ్ నివసిస్తుంది. అలాగే వన్ పీస్ కథలోని ఎన్నో ముఖ్యమైన రహస్యాలు ఇక్కడ బయటపడ్డాయి. 15వది హోల్ కేక్ ఐలాండ్. ఇది బిగ్ మామ్ ఆధీనంలో ఉన్న ప్రాంతం. సాంజీని తిరిగి తీసుకురావడానికి లుఫీ మరియు అతని స్నేహితులు ఇక్కడికి వెళ్లారు. ఇక్కడే బిగ్ మామ్ పైరేట్స్తో భారీ పోరాటం జరిగింది. 16వది వానో కంట్రీ. సమురాయిలు నివసించే ఈ దేశం కైదో మరియు ఒరోచి పాలనలో ఎన్నో సంవత్సరాలు బాధపడింది. లుఫీ మరియు అతని మిత్రులు కలిసి వానోని విముక్తి చేయడానికి భారీ యుద్ధం చేశారు. 17వది ఎగ్ హెడ్ ఐలాండ్. ఇది వన్ పీస్ ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికత ఉన్న ప్రదేశాల్లో ఒకటి. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ వెగాపంక్కి చెందిన ప్రయోగశాలలు ఇక్కడే ఉన్నాయి. 18వది ఎల్బాఫ్. ఇది జైంట్స్ నివసించే ఒక లెజెండరీ ల్యాండ్. వన్ పీస్ ప్రపంచంలో చాలా కాలంగా ప్రస్తావించబడుతున్న ఈ ప్రదేశం జైంట్ సంస్కృతి మరియు చరిత్రకు ఎంతో ముఖ్యమైనదే. ఇవే వన్ పీస్ ప్రపంచంలోనే మరో 9 ముఖ్యమైన ఐలాండ్స్. ఇలాంటి మరిన్ని వన్ పీస్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.